హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో మేబీ అనే ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ గురించి తెలుసుకుందాం. ఈ మేబీకు తెలుగు మీనింగ్స్ ఉంటూ ఉండొచ్చు, ఉంటుండొచ్చు, అవ్వచ్చు అని ఈ మేబీకు మీనింగ్స్ అవుతాయి. ఈ మేబీకు తెలుగు మీనింగ్స్ అవుతాయి. అర్థమైందా లెర్నర్స్? బీ అంటే ఏమిటి? ఉండు అని మీనింగ్ కదా, అంటే స్టేట్ను తెలుపుతుంది. ఈ బీ అనేది మనకు స్టేట్ను తెలుపుతుంది. అదేవిధంగా ఫీలింగ్స్కి కూడా ఈ బీను ఉపయోగిస్తారు. ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, అంటే హ్యాపీగా ఉన్నారా, బాధగా ఉన్నారా, ఎలా ఉన్నారు అని చెప్పడానికి కూడా ఈ బీను యూజ్ చేస్తారు అని బీ గురించి చెప్పినప్పుడే తెలుసుకున్నాం కదా. ఈ మేబీ అనే ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ R3 వాక్యాలు రాయడానికి మరియు మాట్లాడడానికి ఉపయోగిస్తారు. R3 వాక్యాలు అని వేటినంటారు? ఫ్యూచర్లో రన్నింగ్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ కదా, అంటే ఫ్యూచర్లో జరుగుతూ ఉన్న పనులను గురించి తెలిపేవి R3 వాక్యాలు. అలాంటి R3 వాక్యాలకు ఈ మేబీ అనే ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ను వాడతారు. అర్థమైందా లెర్నర్స్? విల్ బీ, షెల్ బీ, కెన్ బీ, మేబీ అనేవి ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి. ఇవన్నీ R3 వాక్యాలకు వాడతారు, అంటే ఇవి ఫ్యూచర్ వర్బ్స్ కదా. సో ఫ్యూచర్ వాక్యాలను తెలపడానికి ఈ ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్స్ను వాడతారు. అర్థమైందా లెర్నర్స్? ఈ మేబీ పక్కన ఆబ్జెక్ట్ ఉండొచ్చు, కొన్నిసార్లు మేబీ పక్కన V4 ఉండొచ్చు, ఇంకొన్నిసార్లు ఓన్లీ మేబీ ఒకటే ఉండొచ్చు, అంటే సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ ఉండొచ్చు. కొన్ని వాక్యాలు సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్తో ఉండొచ్చు, ఇంకొన్ని వాక్యాలు ఓన్లీ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్తో ఉండొచ్చు. మరికొన్ని వాక్యాలు సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్తో ఉండొచ్చు, మరికొన్ని వాక్యాలు సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ఆబ్జెక్ట్తో ఉండవచ్చును. అర్థమైందా లెర్నర్స్? ఈ మేబీ పక్కన ఆబ్జెక్ట్ అయినా ఉండవచ్చును. మేబీ పక్కన V4 వర్బ్, ఓన్లీ V4 వర్బ్ మాత్రమే యూజ్ చేయాలి, ఎందుకంటే ఇవి R3 వాక్యాలు కదా. రన్నింగ్ వాక్యాలు అంటేనే మనం వర్బ్ INGతో ఉన్నటువంటి మెయిన్ వర్బ్ V4 వర్బ్ని యూజ్ చేస్తారు కనుక V4 వర్బ్ని యూజ్ చేయాలి. V2, V3, V5 వర్బ్స్ని యూజ్ చేయకూడదు. అర్థమైందా లెర్నర్స్? మేబీ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది కదా. మే అనేది ఫ్యూచర్ ఫామ్ అవుతుంది, బీ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. సో ఇది ఫ్యూచర్ ఫార్ములాలోనే ఉంది కనుక ఇది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ఇప్పుడు ఈ మేబీకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ మే బీ ఇన్ స్కూల్, నేను స్కూల్లో ఉండొచ్చు. ఉండొచ్చు అంటే 50-50 ఛాన్సెస్ అనమాట కదా, 50-50 పాసిబిలిటీస్ కదా, అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఖచ్చితంగా స్కూల్లో ఉంది అని కాదు ఇక్కడ మీనింగ్. మనం ఊహించుకొని ఆమె స్కూల్లో ఉండొచ్చు, నేను స్కూల్లో ఉండొచ్చు ఆ టైంలో, ఆమె స్కూల్లో ఉండొచ్చు, అతడు స్కూల్లో ఉండొచ్చు, అతడు బజార్లో ఉండొచ్చు నాకు తెలిసి ఈ టైంలో అని అంటుంటారు కదా. అంటే 50-50 ఛాన్సెస్ అనమాట, మనం ఊహించుకొని చెప్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఈ మేబీను యూజ్ చేస్తారు. బి అంటే ఏమిటి మీనింగ్? ఉండు కదా. మే అంటే ఉండొచ్చు అని మీనింగ్. సో ఉంటూ ఉండొచ్చు అని ఈ మేబీకు అర్థం. ఐ మే బీ ఇన్ స్కూల్ అనే ఈ ఇంగ్లీష్ వాక్యానికి తెలుగు మీనింగ్ నేను స్కూలులో ఉండొచ్చు అని ఈ వాక్యం యొక్క అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. మేబీ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది బీకు. ఇన్ స్కూల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ మేబీ అనే ఫ్యూచర్ వర్బ్ ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును. రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవు. ఫస్ట్ పర్సన్కైనా యూజ్ చేయొచ్చు, ఫస్ట్ పర్సన్ ప్లూరల్కైనా యూజ్ చేయొచ్చు, సెకండ్ పర్సన్ సింగులర్కైనా యూజ్ చేయొచ్చు, సెకండ్ పర్సన్ ప్లూరల్కైనా యూజ్ చేయొచ్చు, అదేవిధంగా థర్డ్ పర్సన్ సింగులర్కైనా యూజ్ చేయొచ్చు, థర్డ్ పర్సన్ ప్లూరల్కైనా సరే ఈ మేబీను ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ని యూజ్ చేయవచ్చును. అర్థమైందా లెర్నర్స్? ఐ మే ఇన్ స్కూల్ అనరాదు, ఎందుకు చెప్పండి? మే పక్కన V1 వర్బ్, ఖచ్చితంగా V1 వర్బ్ ఉండాలి కనుక ఇక్కడ బీ అనే V1 వర్బ్ ఉండాలి, మే పక్కన బీ అనే వర్బ్ ఉండాలి. అర్థమైందా లెర్నర్స్?
అర్థమైందా లర్నర్స్? ఐ మే ఇన్ స్కూల్ అనరాదు, ఐ మే బీ ఇన్ స్కూల్ అనేది కరెక్ట్ వాక్యం అవుతుంది. బీ అంటేనే మీనింగ్ ఉండు అని కదా, మే అంటే చేయొచ్చు అని మీనింగ్ కదా. మేబీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండొచ్చు అని అవుతుంది. సో ఇక్కడ మే పక్కన బీను కంపల్సరీగా వాడాలన్నమాట. బీ అనేది స్టేట్ను తెలుపుతుంది. షీ మే బీ వర్కింగ్ ఇన్ దట్ బ్యాంక్. ఆమె ఆ బ్యాంక్లో పని చేస్తూ ఉండొచ్చు. నాకు తెలిసి ఆమె ఆంధ్ర బ్యాంక్లోనే అనుకుంటా పని చేసేది. నాకు తెలిసి ఆమె ఆ బ్యాంక్లోనే పని చేస్తూ ఉండొచ్చు అని అంటుంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం యూజ్ అవుతుంది. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. మేబీ అనేది బీకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. వర్కింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఇన్ దట్ బ్యాంక్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే 50-50 ఛాన్సెస్ అనమాట. అంటే చేయొచ్చు చేయకపోవచ్చు, కంపల్సరీగా చేయాలని రూల్ అయితే ఏమీ లేదు. ఇట్ మే బీ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ అది ఉంటుండొచ్చు అని అవుతుంది. ఇట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. మేబీ అనేది ఇక్కడ ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. చూసారా, ఇక్కడ ఆబ్జెక్టివ్ లేదు, అదేవిధంగా V4 వర్బ్ మెయిన్ వర్బ్ లేదు. సో ఓన్లీ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్తో అయినా సరే వాక్యాలు ఉండవచ్చును. ఇట్ మేకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? అది అవ్వచ్చు అని అవుతుంది. దట్ డాగ్ మే బీ ఫీమేల్. ఆ డాగ్ ఫీమేల్ ఉంటుండొచ్చు కదా, ఆ డాగ్ ఫీమేల్ అయి ఉండొచ్చు అని అంటుంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం యూజ్ అవుతుంది. దట్ డాగ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. మేబీ అనేది బీకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఫీమేల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. దట్ డాగ్ మే ఫీమేల్ అని అనరాదు, మే పక్కన కంపల్సరీగా V1 వర్బ్ ఉండాలి. ఇక్కడ ఉంటుండొచ్చు అనే దానికి మీనింగ్ మేబీ అవుతుంది కనుక ఇక్కడ బీ అనే ప్రెజెంట్ వర్బ్ V1 యూజ్ చేయాలి. దట్ డాగ్ మే ఫీమేల్ అని అనకూడదు, దట్ డాగ్ మే బీ ఫీమేల్ అని అనాలి. అది ఆడడాగ్ అయినా అంటే ఆడది అయినా అయి ఉండొచ్చు, లేదా మగది అయినా అయి ఉండొచ్చు కదా. ఆ డాగ్ అనేది ఫీమేల్ అయినా అయి ఉండొచ్చు, లేదా మేల్ అయినా అయి ఉండొచ్చు. కంపల్సరీగా ఫీమేలే అయి ఉండాలని కాదు, ఆ డాగు ఫీమేల్ అయి ఉండొచ్చు, అంతే, అయి ఉండొచ్చు. కంపల్సరీగా అది మగ కుక్కే ఆడ కుక్కే అని చెప్పట్లేదు. అర్థమైందా లర్నర్స్? ఈ మేబీకు మీనింగ్ అదే, అంటే అయి ఉండొచ్చు, చేయొచ్చు, రావచ్చు, పోవచ్చు అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఈ మేబీని యూజ్ చేస్తారు. ఐ మే బీ డూయింగ్ జాబ్ ఇన్ అమెరికా ఆఫ్టర్ 2 years. 2 సంవత్సరాల తర్వాత నేను అమెరికాలో జాబ్ చేస్తూ ఉండొచ్చు. అంటే నేను అమెరికాలో జాబ్ చేస్తూ అంటే పని చేస్తూ ఉండొచ్చు అని ఈ వాక్యం యొక్క అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. మేబీ అనేది బీకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. డూయింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. జాబ్ ఇన్ అమెరికా ఆఫ్టర్ 2 years అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. షీ మే బీ హీరోయిన్ ఇన్ దట్ ఫిల్మ్. ఆమె ఆ ఫిల్మ్లో, ఆ మూవీలో హీరోయిన్ ఉంటుండొచ్చు, అంటే ఆ ఫిల్మ్లో యాక్ట్ చేస్తూ ఉండొచ్చు అని ఈ వాక్యం యొక్క అర్థం. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మేబీ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. హీరోయిన్ ఇన్ దట్ ఫిల్మ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. షీ అంటే కాజల్ అయినా అవ్వచ్చు, తమన్నా అయినా అవ్వచ్చు, ఎవరైనా సరే. అది శాము మేబీ యాక్ట్ ఇన్ దట్ ఫిల్మ్ అని అనరాదు, ఎందుకంటే బీ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 కదా, యాక్ట్ అనేది కూడా V1. సో ఇలా పక్కన V1 వర్బ్స్ ఉండరాదు. ఈ బీ పక్కన V4 వర్బ్ ఉండొచ్చు, ఇలా V1 వర్బ్ యూజ్ చేయకూడదు. అర్థమైందా లర్నర్స్? ఈ మేబీ పక్కన V4 వర్బ్ మాత్రమే యూజ్ చేయాలి. శాము మేబీ యాక్ట్ ఇన్ దట్ ఫిల్మ్ అనేది రాంగ్ అవుతుంది. మీరు ఈ యాక్ట్కే INGతో చెప్పండి. శాము మేబీ యాక్టింగ్ ఇన్ దట్ ఫిల్మ్ అంటే ఆ ఫిల్మ్లో, శాము ఆ ఫిల్మ్లో యాక్టింగ్ అంటే నటిస్తూ ఉంటుండొచ్చు అని మీనింగ్. ఇలా V1 వర్బ్స్ పక్కన రాకూడదు. బీను V1 వర్బే, యాక్ట్ V1 వర్బే కదా. సో అలా V1 వర్బ్ పక్కన వాడకూడదు.
శాము మే యాక్ట్ ఇన్ దట్ ఫిల్మ్ అని అయినా అనవచ్చును. అంటే బీ ప్లేస్లో ఈ యాక్ట్ అంటే V1 వర్బ్ యూస్ చేయవచ్చును. ఏదో ఒకటే ఉండాలి V1 వర్బ్ మే పక్కన. అర్థమైందా లెర్నర్స్? శాము మే యాక్ట్ ఇన్ దట్ ఫిల్మ్ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ శాము ఆ ఫిల్మ్లో నటించొచ్చు అని ఈ వాక్యం యొక్క మీనింగ్. అర్థమైందా లెర్నర్స్? టుమారో యూ మే బీ ఇన్ మార్కెట్. రేపు నీవు మార్కెట్లో ఉండొచ్చు, ఉండొచ్చు అని ఈ వాక్యం యొక్క అర్థం. అంటే నీవు రేపు మార్కెట్లో ఉండొచ్చు ఈ టైంలో, లేదా టెంపుల్లో ఉన్నట్టయితే నువ్వు ఈ టైంలో గుళ్ళో ఉండొచ్చు అని అంటుంటాను కదా, అలాంటప్పుడు ఈ వాక్యం యూజ్ అవుతుంది. టుమారో అనేది ఫ్యూచర్ టైంను తెలుపుతుంది. యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్ లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. మేబీ అనేది బీకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఇన్ మార్కెట్ లేదా ఇన్ టెంపుల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వీ మే బీ హ్యావింగ్ డిన్నర్ ఇన్ దట్ రెస్టారెంట్. మేము ఆ రెస్టారెంట్లో డిన్నర్ చేస్తూ అంటే తింటూ ఉండొచ్చు, ఉండొచ్చు అని ఈ వాక్యం యొక్క అర్థం. వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. మేబీ అనేది బీకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. హ్యావింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది. డిన్నర్ ఇన్ దట్ రెస్టారెంట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హ్యావ్ ఫార్మ్స్ యూసేజ్లో చెప్పాం కదా, ఈ హ్యావ్ అనేది తినడానికి కూడా యూజ్ చేస్తారు అని. సో ఇక్కడ తింటూ అనడానికి హ్యావింగ్ని యూజ్ చేసాము. అర్థమైందా లెర్నర్స్? ఫైనల్గా ఈ వాక్యం మేము ఆ రెస్టారెంట్లో డిన్నర్ చేస్తూ ఉండొచ్చు అని వాక్యం యొక్క అర్థం. అర్థమైందా లెర్నర్స్? ఈ బి అనేది స్టేట్ను తెలుపుతుంది. ఉంటూ అనేది ఇక్కడ స్టేట్ను తెలుపుతుంది. బి అంటేనే ఉండు అని కదా మీనింగ్. సో ఈ బీను స్టేట్ అండ్ ఫీలింగ్స్కి వాడతారు. అర్థమైందా లెర్నర్స్? ఇది ఇవాళ క్లాస్లో మేబీ అనే ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ గురించి. ఈ విల్ బీ, షెల్ బీ, కెన్ బీ, మేబీ అనేవి ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి. R3 వాక్యాలు రాయడానికి మరియు మాట్లాడడానికి ఉపయోగిస్తారు. ఈ ఫ్యూచర్ ఫార్మ్స్ పక్కన V4 వర్బ్ అండ్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేస్తారు. ఓన్లీ V4 వర్బ్ని మాత్రమే యూజ్ చేయాలి ఈ ఫ్యూచర్ ఫార్మ్స్ ప్లస్ బీ ఫార్మ్స్ పక్కన. అర్థమైందా లెర్నర్స్? ఓన్లీ ఒక V1 వర్బే ఉండాలి ఈ మే పక్కన, ఫ్యూచర్ ఫార్మ్స్ పక్కన. అర్థమైందా లెర్నర్స్? ఈ మేబీ అనేది ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును. పర్టికులర్గా కండిషన్స్ అంటూ ఏమీ లేవు. ఫ్యూచర్ వాక్యాలు అంటేనే ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును. సబ్జెక్ట్ బట్టి ఈ మేబీకు మీనింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.